గత కొన్ని రోజుల నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ అనేవి విపరీతంగా జనాలకు వస్తూ ఉన్నాయి. వాస్తవానికి గత సంవత్సరం కూడా జూన్ నెలలో విపరీతంగా ఐవీఆర్ఎస్ కాల్స్ అనేవి ప్రతి ఒక్కరికి వచ్చినాయి. వాస్తవంగా ఇప్పుడు ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ చేపించేది అధికార పార్టీయే. ఎందుకంటే ఎన్నికల సమయానికి ఏదైతే పూర్తిగా ఆ టైంలోనే చేపించింది కాబట్టి వీళ్ళే చేపిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా క్యాండిడేట్ సెలక్షన్లో కానీ లేకపోతే పబ్లిక్ మూడ్ ఎక్కువ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఆయన ఎక్కువ తెలుసుకుంటూ ఉంటారు. ఆయన గత ఎలక్షన్ హిస్టరీ, ఆయన కొన్నాళ్ళు నేను చూసిన ఆయన రాజకీయ విధానాలు. ఇప్పుడైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి అయితే ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తూ దాంట్లో క్వశ్చన్లు ఏంటంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటేస్తారు, కూటమికా, వైసీపీకా, నోటాకా, ఈ కూటమి ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది, ఏమన్నా పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన్ని నిలబడిందా లేదా, సంక్షేమ పథకాలు ఏంటి, ఇట్లా డిఫరెంట్గా అయితే ఐవీఆర్ఎస్ కాల్స్ అనేవి విపరీతంగా జనాలకు వస్తూ ఉన్నాయి. మరి పబ్లిక్కి నిజంగా ఈ 2 సంవత్సరాల పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విధానాలు ఇవన్నీ నచ్చినాయా అంటే మాత్రం గ్యారెంటీగా నాకు తెలిసి ఒక్కరు మెచ్చరు. రెడ్ బుక్ విచ్చలవిడిగా పరిగెత్తించడం, వీళ్ళేమో పబ్లిసిటీ విపరీతంగా చేయించుకోవడం తప్పితే గ్రౌండ్లో వర్క్ గురించి అసలు పట్టించుకోకపోవటం, ఫోటోలు రీల్స్ వీటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక పూర్తిగా సంక్షేమ పథకాలు ఇవ్వడంలో సూపర్ 6 అమలు విషయంలో పూర్తి ఫెయిల్యూర్ అయిపోయారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో ఏదైతే 10 అడుగులు ముందేస్తే వీళ్ళు కనీసం 2 అడుగులు కూడా ముందే వెళ్ళిపోతూ ఉన్నారు. మహిళల్ని మోసం చేశారు, నిరుద్యోగులు మోసం చేశారు. ఇక పూర్తిగా వ్యాపారస్తులు డేలా పడిపోయిన సిచ్యువేషన్, రాష్ట్రంలో పూర్తిగా వ్యవస్థలని స్తంభింప చేసేశారు. ఇక ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఎక్కువగా ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అన్నీ అంటే వీళ్ళే చేపించే ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అయితే బయటకైతే రావు. ఇక అంతర్గతంగా నాకు ఈ మధ్య ఒక చిన్న సమాచారం తెలిసింది. అంటే జనరల్గా అది ఆ నోట ఈ నోట ఇట్లా మాట్లాడుకుంటే కొన్ని సర్వే సంస్థలతోటి 2 సంవత్సరాల పరిపాలన పైన చంద్రబాబు నాయుడు గారు సర్వేలు చేయించారంట. చేపిస్తే దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి మ్యాక్సిమం 4 సర్వేలు కూడా నెగిటివ్గానే ఫీడ్బ్యాక్ ఇచ్చినాయి అంట. ఇప్పటికిప్పుడు వైఎస్ఆర్సీపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ దాదాపు 120 స్థానాలు గెలిచే అవకాశం ఉంది, వీళ్ళు కూటమిగా వచ్చినా కూడా అని చెప్పి ఈ సర్వే రిపోర్ట్లు ఏదైతే దాన్ని బేస్డ్ ఆన్ ఈ రాజకీయ వర్గాల్లో ఈ జర్నలిస్టులు వీళ్ళలో ఎక్కువ చర్చ జరుగుతుంది. బయట అయితే అఫీషియల్గా ఎక్కడక్కడ ప్రకటన అయితే లేదు వాళ్ళు పూర్తి స్థాయిలో. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అందుకేనేమో ఈ మధ్యకాలంలో ఒక సభలో నెల్లూరు మత్స్యకారుల భరోసా సభలోనూ అన్నారు, వైకుంఠపాలి వద్దు, ఒకసారి నేను చేయటం తర్వాత మళ్ళీ నన్ను దించేయటం ఇట్లాంటి పరిపాలన కాదు, ఇట్లాంటివి చేయొద్దు 5 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ సభలో చెప్పారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అక్కడి నుంచే ఎక్కువగా ఇంకా ప్రజలు బ్యాచ్ చేయాలనే ఉద్దేశంతో గొడ్డల పార్టీ ఇదే పబ్లిక్లోకి తీసుకెళ్ళి ఆలోచన చేస్తూ ఉన్నారని చెప్పి ఇంకో పక్క కొంతమంది మాట్లాడుతున్న విధానం. టోటల్గా చూస్తే ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ప్రభావం చంద్రబాబు నాయుడు గారి మీద ఏ పార్టీ పడింది అంటే, సర్వే సంస్థలు ఆల్రెడీ తమ కొన్ని సర్వేలు ఇచ్చినాయి కాబట్టి ఆయనకు నమ్మకంగా ఉండే సర్వేలే. ఇక పూర్తిగా ఇప్పుడు ఏంటంటే ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ అనేవి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా బ్యాడ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాల అమల్లో ఫెయిల్యూర్గానే చూస్తూ ఉన్నారు. అభివృద్ధి అని చెప్పి మాటలు చెప్పి పూర్తి స్థాయిలో జనాలు అప్పుల పాలైపోతే చూస్తున్నారు. ధరల నియంత్రణ చేయలేకపోతూ ఉన్నారు. పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం చేసిన ప్రక్రియ కనిపిస్తూ ఉంది. ఎంతసేపు జగన్ గారిని టార్గెట్ చేసుకోవటం, ఇది తప్పితే ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఎక్కడ కూడా మంచి జరిగింది లేదు అని చెప్పి ప్రతి ఒక్కరైతే మాట్లాడుతూ ఉన్నారు.